అల్టిమేట్గా ఈ తిరుపతి గంగ జాతర ఈ సమాజంలో దేనిని సూచిస్తుంది, దేనిని తెలియజేస్తుంది? ఒక రకంగా సత్యభామ, నరకాసురుడు పరమ దుర్మార్గుడు. నరకాసురుడిని సత్యభామ సంహరించింది కృష్ణుడు మూర్చిపోతే. దీపావళి చేసుకో, అంత దుర్మార్గుడు చచ్చిపోయాడు కాబట్టి మనం దీపావళి చేసుకుంటాం. అదేవిధంగా తిరుపతిని ఒక దుర్మార్గుడైన పాలే గారు అమ్మాయిని చెరబడుతుంటే ఆయన సంహరించింది కాబట్టి తిరుపతి ప్రజలు కూడా ఆ సంతోషానికి ప్రతీకగా జాతం చేసుకుంటున్నారు. అంటే ఒక దుర్మార్గుల్ని, అంటే దుర్మార్గులు ఎప్పుడు కూడా భూమి మీద ఉండకూడదు, ఉండరు, ఎప్పుడు ధర్మమే జయిస్తుంది. కాబట్టి పాప పనులు చేయకూడదు అనేది ఒక సందేశంగా చెప్పచ్చు. అంటే మంచిగా ఉండాలా, ఇట్లా దుర్మార్గంగా ఉండకూడదు. ఉంటే గంగమ్మ లాంటి వాళ్ళు వస్తారు, సంహరిస్తారు. సత్యభామ లాంటి వాళ్ళు వస్తారు, సంహరిస్తారు. అక్కడ దీపావళి, ఇక్కడ జాతర, ఈ రెండు కూడా సింబాలిక్గా అలాంటిదని నా భావన. అంటే ఈ జాతరలో బంధుమిత్రులంతా కలుస్తాము. ఇక్కడ జాతి కులం పట్టింపులు లేవు. బొమ్మ తయారు చేసేటప్పుడు అన్ని కులాల వాళ్ళు పాల్గొంటారు. అన్ని కులాల వాళ్ళు కూడా ఒక మట్టి బిస్కే వాళ్ళు ఒక కులం వాళ్ళు అయితే, వెంట్రుకలు ఇచ్చే వాళ్ళు కులం వాళ్ళు అయితే, బొమ్మ తయారు చేసే వాళ్ళ కులం అయితే, ఆ కసు వెంట్రుకలు చూసే వాళ్ళ కులం అయితే, దళితుల నుంచి అగ్ర కులాల వరకు ఈ జాతరలో పాలు పంచుకోవడం మనం చూడొచ్చు. అందరూ గంగమ్మకి సన్నిహితంగా గుళ్ళో రావడం, పోవడం, జాతర అందరిదిగా భావించడం మనం చూడొచ్చు. కాబట్టి ఇది ఒక రకంగా జాతి సమైక్యతకు ఈ జాతర నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు.